హాయ్ నేను సతీష్. ఈ ఎపిసోడ్ తాలూకా రివ్యూలో చాలా హైలైట్స్ అప్డేట్స్ ఉన్నాయి. మరి గేమ్ చేంజ్ ఎవరు చేశారు, అలాగే నబిల్కి అది ఎవిక్షన్ షీల్డ్ వచ్చింది కదా, అక్కడేం గేమ్ చేంజ్ అయ్యింది, గంగా ఎలిమినేషన్లు ఏంటి, ప్రేరణ యష్మి ఎలా సేఫ్ ఆడారా, అసలు చాలా ముచ్చట్లయితే ఉన్నాయి. అన్ని 1 by 1 సీన్ టు సీన్ చెప్పుకుందాం. అలాగే వీడియో చూసే ముందు లైక్ చేయండి కంపల్సరీగా, ఎక్కువ లైక్స్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ ఉంటుంది కనుక. అట్లాగే ఫస్ట్ టైం ఈ జర్నలిస్ట్ సతీష్ సార్ న్యూస్ వాళ్ళు 2 ఛానల్స్ చూసే వాళ్ళు కూడా, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ అనేది ఉంటుంది కదా బటన్, అది టచ్ చేస్తే వెంటనే నోటిఫికేషన్స్ కూడా వస్తాయి. అలాగే డిస్క్రిప్షన్లో ఇన్స్టా అకౌంట్ ఉంటుంది, అది కూడా ఫాలో కండి, అప్డేట్స్ అయితే మీతో షేర్ చేసుకుంటా. సరే, గంగా ఎలిమినేషన్ నేను ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పే కదా, ఫస్ట్ నేనే రివీల్ చేసా, ఈ శనివారం లేదా ఆదివారం తప్పితే వచ్చే వారం వరకు అని. కానీ ఇవాళే పంపించారు. మొత్తానికి కంపల్సరీ ఈ శనివారం ఈ రోజు కూడా వెళ్ళిపోవచ్చు అని చెప్పా. 99% రిజర్వ్ ఉంది. ఈ రోజు ఒకవేళ తప్పితే సండే తప్పితే ఈ వీక్లోనే మిడ్ వీక్ అయినా తప్పదన్న. అలాగే ఇంతకు ముందే గత వారం ఈ వారం ఓటింగ్ స్టార్ట్ అయ్యేటప్పుడే నేను చెప్పా, వారం క్రితమే చెప్పినట్టుగా, అంటే గత మంగళవారం మార్నింగే చెప్పా, గంగావకి స్కెచ్ రెడీ అవుతుంది, వెళ్ళిపోద్ది, పంపించేస్తారు, కన్ఫ్యూషన్లో సో జరిగిందని. అయితే అదేంటో కంపల్సరీగా మీరు జరిగింది చూసారు. అయితే ఇక్కడ ఒక హైలైట్ ఏంటంటే, ఆవిడ ఏవి కూడా ఎందుకు వేయలేదు, స్టేజ్ మీద కూడా ఎందుకు పిలవలేదు అంటే, 1 minute కూడా కంటెంట్ ఏవి అంటే అన్ని మసాలు, అన్ని ఎమోషన్స్ అన్నీ ఉండాలి, వీడికి సంబంధించిన కంటెంట్ లేదు. అలాగే స్టేజ్ మీద కూడా ఎందుకు తీసుకురాలేదు, ఏం జరిగింది కూడా నాకు 100% తెలుసు, కానీ చెప్పకూడదు, చెప్పను. మీరు దయచేసి ఈ విషయంలో అడగండి. మీరు కామెంట్లు పెట్టినా, అడిగి రిక్వెస్ట్ చేసినా నేనైతే చెప్పలేను, చెప్పకూడదు. మరి మీకు ఎప్పుడు తెలుస్తుంది అంటే, ఇప్పుడు హౌస్లో ఉన్న వాళ్ళు బయటకు వస్తారు కదా, ఏం జరిగింది, ఎందుకు, ఓన్లీ హెల్త్ ఇష్యూస్ అయినా ఇంకేమైనా ఉన్నాయి అనేది. ఇప్పుడు హౌస్లో ఉన్న వాళ్ళు బయటకు వచ్చాక, రేపు హరితేజ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఒక్కొక్క కంటెస్టెంట్స్ వచ్చాక ఆ ఇంటర్వ్యూలో మీకే తెలుస్తుంది. అప్పుడు మీకు ఖచ్చితంగా గుర్తొస్తుంది, ఆ న్యూస్ బోల్ సతీష్ ఆయన జర్నలిస్ట్ సతీష్ ఆ రోజు చెప్పాడు, ఇదా రీజన్, ఇదా లాజిక్ అని. సో మరి దాని గురించి ఎక్కువసేపు నేను మాట్లాడకూడదు. అట్లాగే ఇంకోటి ఏంటంటే, గంగా ఆ వీడియో చెప్పేటప్పుడు కూడా నేను, మీరు గమనిస్తే ఫోన్ చూసుకుంటూనే అప్డేట్ వస్తుంది, మెసేజ్ వస్తుంది, చూసుకుంటూ ఇలా చూసుకుంటూనే మీతో కెమెరా చూసుకుంటూనే చెప్పా. ఎందుకంటే ఇంకా 100% మొత్తానికి ఎలిమినేషన్ అయిపోద్ది, ఇక డెసిషన్ తీసుకోవడమే లేటు, ఆ కన్ఫ్యూషన్ రూమ్లో అవుతుంది. నేను వీడియో చేసే సమయానికి అది ఫైనల్గా అయితే అవుట్ అయిపోయింది, ఆవిడ బయటకైతే వచ్చింది. ఇక అలాగే టేస్టీ తేజకి ఈ ఎపిసోడ్ అయితే కంప్లీట్గా పాజిటివ్, కంప్లీట్ సెంటిమెంట్. మరి ఫ్యామిలీ వీక్ అవకాశం ఇస్తారా ఎవరా, అలాగే ఎందుకు అది తీశారు మెగా చీఫ్ కంటెంటర్గా. అలాగే ఆయన అసలే భోజన ప్రియుడు, పాప షట్ట కోసం అని చెప్పేసి అంత పొట్ట తగ్గించుకొని మనిషి తగ్గాలని చేస్తున్న ప్రయత్నం కూడా నాకైతే మనసు చివుక్కుమనింది. పాప ఏది చూసినా ఆగలేడు, కంట్రోల్ చేసుకోలేడు, తగ్గాలనుకుంటున్నాడు. కానీ అంత బాధపడే షట్ట కోసం చేసే ప్రయత్నం కానీ అయ్యో బాధ అనిపించదు. బాధ అనిపించింది ఆడియన్ కంటే అతనికి పాజిటివ్ వచ్చేసినట్టుగా, సెంటిమెంట్గా పండేసినట్టుగా. ఫ్యామిలీ వీక్ క్యాన్సిల్ చేసేస్తారంటే హరితేజ కూడా అవుట్ అయిపోయింది కనుక, ఆవిడ కూడా సండే ఎపిసోడ్లో ఎలిమినేట్ అయిపోతుంది కనుక, మరి హరితేజ మదరు డాటర్ సెంటిమెంట్ ఎంత టీఆర్పీ వస్తుందో ఆ యాంగిల్లో ఉంచొచ్చు అనుకున్నాం కదా. అంతకు 10 సెంటిమెంట్ టేస్టీ తేజ అండ్ మదర్, వాళ్ళ మదర్తో సెంటిమెంట్ కూడా టీఆర్పీ ఫుల్ గేమ్ అయితే ఉండబోతుంది, ఫుల్ పీక్స్కి వెళ్ళిపోతుంది ఆ సెంటిమెంట్. ఎందుకంటే మీకు గమనిస్తే సీజన్ 7లో కూడా టేస్టీ తేజ అంతవరకు చక్కగా నవ్వించేవాడు. ఆ ప్రిన్స్ ఎవరు ఇతడిది లెటర్స్ వచ్చాయి కదా ఫ్యామిలీ మెంబర్స్ నుంచి, నెక్స్ట్ లెవెల్లో ఏడిపి, అరే ఇన్ని రోజులు ఇంత నవ్వించిన తేజ ఇప్పుడేంటి ఇంతలా ఏడిపించేశారని మనం అనుకున్నాం. అలాంటిది పైగా ఇప్పుడు కూడా మీరు గమనించారు కదా, ఎందుకోసం అంటే, సార్ నేను వచ్చిందా ఆ ఫ్యామిలీ వీక్ కోసం సార్, నా ఫస్ట్ ప్రయారిటీ అదే కదా సార్ అన్నా సరే లేదు అంటే అంత ఖచ్చితంగా తీసి పెట్టారు, అలాంటి దెబ్బేం కొట్టారు ఖచ్చితంగా. ఒక్కొక్కరు ఫ్యామిలీ మెంబరు నా అంచనా ప్రకారం చెబుతున్నా, మిగతా అందరూ వచ్చి లాస్ట్ వరకు ఆయన గుంచితే ఒక్కొక్కరు వచ్చిపోతుంటే రోజు తేజకి ఏడిపి అయ్యో పాపం అని మనకు కూడా అనిపిస్తుంది. ఆ లెవెల్ సెంటిమెంట్ పండిస్తారు. అయితే మొత్తానికి ఫ్యామిలీ వీక్ అంటేనే ఎమోషన్ పీక్స్లో ఉండేవన్నీ చేస్తారు. మరి అలాంటిది మామూలుగానే టేస్టీ తేజ అవుతుంది. వాళ్ళ అమ్మగారు నా అడుగులో పెట్టాలి, బిగ్ బాస్ సీజన్ 1 నుంచి ఫ్యాన్ అంటున్నాడు కనుక అలాంటి వాడికి అన్యాయం చేయరు. అంత డిఆర్పీ యాంగిల్ వదిలేరు, ఏదో ఒక లాస్ట్లో ట్విస్ట్ ఇచ్చి ఏదో సాక్రిఫైస్ అది ఇది చేంజ్ ఇవ్వడం అయితే ఇస్తారు, అందులో నో డౌట్. ఇక సరే మిగతా కూడా మాట్లాడుకోవాలి. యష్మి సంచాలక్గా ఎట్లా చేసిందో మిల్క్ టాస్క్లో, అట్లాగే హరితేజ అక్కడ రియాక్షన్ ఏంటి, మరి రోహిణి విషయంలో చేసిన హెల్ప్కి మెగా చీఫ్ అవ్వడానికి తోడ్పడి సూట్ కేసు అందించింది కదా, ఆవిడ కూడా షాక్ అయ్యే రేంజ్లో ఆవిడ నోటితో ఆవిడ కూడా చెప్పింది, తన వాళ్ళకి ఇస్తుంది అనుకుంటే నాకు ఇచ్చిందని ఈ రోజు చెప్పింది, ఆ రోజు రియాక్ట్ అయింది. మరి మళ్ళీ ప్రేరణకు రుణం తీర్చుకునే అవకాశం వస్తే మరి సేఫ్ గేమ్ ఆడిందా, హ్యాండ్ ఇచ్చిందా, అసలు ఎందుకు అక్కడ గౌతమ్ కృష్ణ గేమ్ చేంజ్ ఎట్లా చేశాడు, చాలా హైలైట్స్ ఉన్నాయి. అలాగే ఎవిక్షన్ షీల్డ్ చుట్టూ చెప్పింది ఆ రోజు హరితేజ, నిన్న చెప్పింది ఏంటి, ఈరోజు మాట మార్చింది ఏంటి, స్వరం ఎందుకు మారింది, ఎన్నో హైలైట్స్ ఉన్నాయి. ఇంకా వెళ్ళిపోదాం మ్యాటర్లోకి. లైక్ చేయను ఇప్పటికైనా లైక్ చేయండి. మరి స్టార్టింగ్ ఆడియన్స్లో హైదరాబాద్ రమ్య అంట, ఆవిడ చెప్పారు విష్ణు అంటే ఇష్టం అంట, విష్ణు గేమ్, అట్లాగే యష్మి అంటే ఇష్టం అంట. ఎందుకంటే ఫ్లిప్లు కొడుతుంది ఈవిడ, ఎందుకంటే ఆవిడ ఫ్లట్టింగ్ చేస్తుంది అందుకు ఏమో, మరి అంటే ఆవిడ జెన్యున్గా ఉంటుందంట, జోవియల్గా ఉంటుందంట, అందుకు నచ్చారంట. మరి ఆవిడ విషయంలో ఆవిడకి పర్సనల్గా ఏదైనా కనెక్ట్ అవ్వచ్చు. కానీ
యష్మి విషయంలో కామన్గా ఆడియన్స్ మెజారిటీ ఆడియన్స్ కనెక్ట్ అయితే ఫ్లిప్పులు కొడుతుందని ఈ వీడియో కూడా చూపిస్తే యష్మి ఏమైపోయి ఉండదు. ఇదేంద్ర నాయన ప్రతి ఆడియన్ నాకే చెప్పాలా, అదే రసం చెప్పాలా, గత వారం ఒక ఆడియన్ ఈ వారం ఒక ఆడియన్ వచ్చి యష్మి ఫ్లిప్ అంటే ఇంకేమైపోయేదు. అలాగే సరే ఇక్కడ సీతాఫలం కోసం గౌతమ్ నబీల్ తినేశారంట చిన్నది, దానికోసం ప్రేరణ గొడవ. తేజ నాకేది పండు అని అడిగితే సరే అక్కడ ఉన్న పండేదో వడరని తింటే దానికోసం అంత రియాక్ట్ అయిపోలా. జోక్ కాదు నవ్వద్దు అని చెప్తా ఉంటే నేను తినలేదు నేను చెబుతా ఉంటే ఇరిటేషన్ వచ్చేస్తుంది. ఒకసారి చెప్పాక ఎలా తినేస్తావు, అదే తినాలా, చెప్పాక కూడా తినేస్తావా, సిగ్గు లేకుండా నవ్వుతుంది. ఎందుకంత పెద్ద మాటలు అవసరమా? చిన్న పిల్లల్లాగా మరీ అంత టూ మచ్ కాకపోతే చాలా ఎక్కువ చేసింది ఇక్కడ ప్రేరణ. నాకైతే అనిపించింది రెస్పాన్సిబిలిటీ ఉండాలి. ఇవి మరీ టూ మచ్ రెస్పాన్సిబిలిటీ అయిపోయినాడు. మైక్రో మేనేజ్మెంట్కే కేర్ ఆఫ్ అడ్రస్ బ్రాండ్ అంబాసిడర్ లాగా అయిపోయి మరి ఇది రెస్పాన్సిబిలిటీ కాదు, మరీ మాట జారడం. మనిషిని ఏదో చిన్న పండు కోసం అంత అనాల్సిన అవసరం లేదు, మరీ సిగ్గు లేకుండా నవ్వుతున్నామంట, టూ మచ్ అది. అలాగే మరి గౌతమ్ కృష్ణ కూడా సరే తప్పు చేసి ఇప్పుడు ఏం చేయమంటావు, ఎవరైనా ఫీల్ అవుతారు, బాధపడతారు. పోనీ ఎంతైనా ఆయన కూడా అక్క అన్న దానికైనా ఒక చనువు కొద్ది ఉన్నాడు కదా, ప్రేరణ నాకు తెలుసు అక్క తమ్ముడు బాండ్లో ఉండేదానికైనా ఆలోచించాలి కదా, కనీసం ఒక మాట విసిరేసే ముందు ఏమాత్రం ఆలోచించుకున్నా. మళ్ళీ తర్వాత అక్కడ పోయి ఏదో జస్టిస్ చౌదరి నేను తప్పు చేశానా, నాదే తప్ప వాళ్ళదే తప్ప, ఈ అంతర్మదనం కూడా మనకు చూపించాలి. అంత కంటెంట్, అసలు ఎంత కంటెంట్ ఉంటుంది. నైట్ అయితే ఆ టేస్టీ తేజ ఎగ్గ పడేసిన తర్వాత వీళ్ళు డ్రిల్లింగ్ చేసిన తర్వాత ఆ రోహిణి కళ్ళు వాచిపోయేలాగా ఏడ్చింది ఆవిడ, ఈ అవినాష్ వీళ్ళు డ్రిల్లింగ్. అలాగే అవినాష్ వచ్చి హరితేజతో మాట్లాడితే ఆవిడ ఎలా చెప్పింది ఏంటి, నేను ఎప్పటికే జర్నలిస్ట్ దిశలో మార్నింగ్ 10-10:30 టైంలో వీడియో అప్లోడ్ చేశాను, లైవ్ అప్డేట్స్ అని. చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది అక్కడ అవినాష్ వీళ్ళు అడిగితే నా గుడ్డే నా యగ్గే ఎందుకు పాముకు వేశారంటే ఆవిడ ఏం చెప్పింది వెనక అవినాష్ రియాక్షన్ ఏంటి. అట్లాగే పృథ్వీ ఇతన్ని ఎలా ర్యాగింగ్ చేశాడు ఒక రకంగా, వరస్ట్ బిహేవియర్ తేజ అని చెప్పేసి. ఇవన్నీ చాలా కంటెంట్ వచ్చింది. వాళ్ళందరూ ఎట్లా పోక్ చేశారు, ఎట్లా ర్యాగింగ్ చేశారు, ఏం జరిగింది, అంత కంటెంట్ వదిలేసి మళ్ళీ అక్కడ ఆవిడ దీర్ఘంగా ఆలోచించారు. లైవ్లో కూడా చాలా కంటెంట్ అయితే కట్ చేసేస్తున్నారు. ఇంపార్టెంట్ ఇంట్రెస్టింగ్ ఉండేది ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. వాళ్ళు నిద్రపోయేది నేను రాత్రి 3 వరకునే ఉంటా కదా, ఎవరైనా లాస్ట్ వరకు ఉంటే మీకు కూడా అంత శ్రమ వద్దులండి అని మాదిరిగా చేస్తున్నట్టుగా 2 వరకు ఉన్న ఎవరో ఒకరు గత సీజన్లో ఏంటంటే ఒక కంటెస్టెంట్ గాలిలో కూర్చొని ఆకాశంలో చూసుకుంటా స్విమ్మింగ్ పూల్ పక్కన కూర్చొని అది చూపేవాళ్ళు. బట్ ఈసారి ఏంటంటే ఆ గురకబెట్టేది నిద్రపోయేది చూపిస్తున్నారు కానీ పక్కన వాళ్ళు మాట్లాడుతుంటే కట్ చేసేస్తున్నారు, అట్లా అవుతుంది మరి. సరే ఎనివే అయితే ప్రేరణ ఇక్కడ రియలైజ్ అవ్వాల్సింది ఏంటంటే ఇక్కడ ఆలోచించింది కూడా మనం కూడా చెప్పాలి. నాది తప్ప వాళ్ళది తప్ప నీదే తప్పు. గుడ్ల కోసం గొడవ, దోశల కోసం గొడవ, పన్నీర్ కర్రీ కోసం గొడవ, బ్రెడ్స్ జామ్స్ మన ఎవరు నబీల వాళ్ళు మేము తినబోతుంటే నిఖిల్కి వెళ్ళి చెప్పింది అన్నాడు కదా, నువ్వు వెళ్ళిగో వాళ్ళు తినేస్తారు, నువ్వేదో టిఫిన్ ప్రిపేర్ చేద్దామని వాళ్ళు తింటున్నా, అదే గొడవ. బజ్జీలు గొడవ, పకోడీలు గొడవ, ఈవిడ గొడవలు పెద్ద పంచాయతీలన్నీ కూడా ఫుడ్ చుట్టే. కష్టపడి వంట చేసి ఏం చేస్తే మాత్రం ఏముంది, ఎంత మెగా చీప్ అయితే మాత్రం ఈ మైక్రో అబ్జర్వేషన్ వల్ల ఆ మాట అన్నాడు 100% రాంగు. ఓకే, నెక్స్ట్ వన్ ఎవరు, నబీల్. హల్వా అది స్వీట్లు తినద్దు అన్నారు. అంటే బయట నుంచి వచ్చే ఇప్పుడు ఆయన చెప్పాడు ఎగ్జాంపుల్ కూడా, ఇది లడ్డూసు ఇంకేమైనా మైసూర్ పాక్సా లేకపోతే ఇంకేమో అవి కానీ ఇంట్లో తయారు చేసుకున్నది, అవి కూడా మరీ రెస్ట్రిక్షన్స్ అయితే కరెక్ట్ కాదనిపించే. అలాగే మళ్ళీ ఇక్కడ ఆ ప్రేరణ విష్ణు మళ్ళీ ఆ పనుల కోసం నిన్నటి పని రేపు చేయి, రేపు వదిలేయచ్చు కదా మరీ డ్రిల్లింగ్ కాకపోతే. ఆవిడ లాస్ట్కి నేను కరాఖండికి చెప్పింది ఇంకా పట్టుకొని పీకాల లాగాల రెస్పెక్ట్, ఆ పని ఇప్పుడు చేస్తావు అప్పుడు చేస్తావు ఎక్కడ చేస్తావు అని. విసిగి ఆవిడ ఫస్టే భయపడింది విష్ణుప్రియ, ఫస్ట్ టార్గెట్ నేనే అవుతున్నా, అట్లాగే అవుతుంది ఇంకా. సరే తేజ అవినీష్ ఈత పోటీలో నాకైతే ఫన్నీగా అనిపించింది. ఇద్దరు ఇంత పొట్ట వేసుకుని ఇలాగ ఈత కొడుతుంటే ఆ పొట్ట బరువు కిందకి లాగేస్తాము, ముందుకు ఎలాగ వెళ్తారని అనిపించింది. జస్ట్ జోక్గా చెబుతున్నా ఫన్నీగా, మళ్ళీ దీన్ని బాడీ షేమింగ్ ఏదో అనుకోకండి. ఇద్దరు మన పొట్టల పోటీలు పడ్డారు కదా, అందుకే మళ్ళీ ఇక్కడ ఈత పోటీలు. మొత్తానికి ఇద్దరు మంచి కసి మీద ఉన్నట్టు ఉన్నారు. పొట్టల పోటీలైనా ఈత పోటీలైనా వీళ్ళిద్దరి మధ్య కాంబినేషన్ అనుకున్నట్టు ఉన్నారు. ఫన్నీగా అయింది. సరే ఈ కంట్రీ డిలైట్ టాస్క్, ఈ పాలు తాగుతాడు ఆయన అమ్మాన వస్తుంది, ఫ్యామిలీ లెక్క చేశారు, పిల్లడు లెక్క, అది కొద్దిగా డ్రామాటికల్గా, అది కొద్దిగా ఎంటర్టైన్మెంట్గా కొద్దిగా బాగా అనిపించింది. ఎవరు అవినాష్ మెగాస్టార్ చిరంజీవిలాగా ఇమిటేషన్ కానీ ఆ డైలాగ్ డెలివరీ కానీ అంత బాగుంది. అలా నబీల్ కూడా లాస్ట్లో నిజంగా ఒరిజినల్ యాడ్లోనే ఇది ఏ షాప్లో దొరుకుతుందని ఒక చిరంజీవి అడిగితే షాపులో కాదు యాప్లో అని మాదిరిగానే అదంతా బాగుంది వీళ్ళు చేసింది, నాకైతే నచ్చింది ఆ యాడ్ అని చెప్పేసి. పాలు తాగిన అమ్మ రావడం మళ్ళీ పాలు తాగిన నాన్న రావడం కొద్దిగా డ్రామా ఎక్కువైనా కొద్దిగా సంథింగ్ ఒక ఏమంటారు దాన్ని కంటెంట్ బాగానే క్రియేట్ చేయగలిగారు. మళ్ళీ ఆయన కూడా లాస్ట్లో నబీల్ కూడా ఎక్కడికి వెళ్తున్నామంటే షాప్ కోసం అంటే కాదులే ఇందులో యాప్లో దొరుకుతుంది, సేమ్ అదే మాదిరిగా ఇతను బయట ఉండే యాడ్ కూడా చూశాడు కనుక బాగా వేలింది అది. బట్ ఇక్కడ మళ్ళీ వాళ్ళది ఏంటంటే హరితేజ గౌతమ్ వాళ్ళు చేశారు కదా, ఫస్ట్ ప్రేమ అన్నారు పార్కులో పాలు తాగుతున్నట్టుగా, తర్వాత ఏంటి రెండోది పెళ్ళి అంట,
ఆ తర్వాత నేను అనుకున్నానంటే మరి ప్రేమ పెళ్లి తర్వాత ఫస్ట్ నైట్ కోసం కూడా పాలు తెచ్చుకున్నాడు. ఈ పాలు ఇవ్వద్దు నాకు, ఆ కంట్రీ డిలైట్ పాలేగా ఈ టైప్ ఏదైనా పెడతారేమో నేను అనుకున్నా. బట్ అలా కాకుండా డైరెక్ట్‌గా పాప అనంటే ఆ పాప ప్రేరణ అని చెప్పారు. ఓకే. సరే అదేదో వాళ్ళకి తోచినట్టు వాళ్ళు, వీళ్ళకి తోచినట్టు వీళ్ళు చేశారు గానీ, మళ్ళీ అక్కడ కూడా జడ్జిమెంట్ 2 వచ్చాయండి. యష్మి చూసారు ఇక్కడ కూడా సంచాలకుగా ఆ పృథ్వీరాజ్ ఓపెన్‌గా చెబుతా ఉన్నాడు. విష్ణుప్రియ కూడా చెబుతుంది. నాకైతే 2 సమ్ అనిపించింది. చాలా బాగున్నాయి. ఇతను కూడా అదే చెబుతున్నాడు. నా దృష్టిలో మీరే విన్నర్స్, చాలా బాగా చేశాడు. డైరెక్ట్‌గా పృథ్వీ కూడా చెబుతున్నా సరే యష్మి ఇక్కడ కూడా ఆ గంగా కూడా చెబుతా ఉంది. పృథ్వీ కూడా చెప్పాడు, నేను చెప్పాను కానీ ఆ పృథ్వీ మాట ముందుకెళ్ళను ఇలా సాగనివ్వలేదని చెప్పి. ఇక్కడ కూడా ఇంతే. ఇంకేముంది ఇంకా నిఖిల్ టీమే గెలుస్తుంది. నిఖిల్ టీమే గెలుస్తుంది. యష్మి ఉందంటే తన వాళ్ళు ఎవరుంటే వాళ్ళదే గెలుస్తది ఇంకా. ప్రపంచం అంతా ఒక పక్క ఉన్నా సరే బాగుందమ్మా వీళ్ళదని అబ్బే లేదు. వాళ్ళదే గెలుస్తుంది. వాళ్ళదే బాగుందంటది. ఇక్కడ తేజ అందుకే ఏముందో ఆస్వాదించాల్సినంత జడ్జిమెంట్ కాదులే అంటే హరితేజ్ ఇక్కడ కూడా దీంట్లో కూడా ఏంటి అయ్యో రామచంద్ర ఓకే, టేక్ ఇట్ ఈజీ ఓకే, దీని మీద నామినేషన్ ఓకే, ఈ మాటలు టకా 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 విసిరేయడమే. దీని మీద నామినేట్ చేస్తారు మీరు. నేరో మైండ్కి నేను చేస్తాను. మళ్ళీ ఆ పోకింగ్ స్టైల్ నేరో మైండ్ అంత అవసరమా అక్కడ? సరే అది చిన్న విషయమే, టేక్ ఇట్ ఈజీ. మరి నువ్వు కూడా టేక్ ఇట్ ఈజీ తీసుకోవచ్చు కదా, రైట్ తీసుకోవచ్చు కదా. దీని మీద నామినేట్ చేస్తారని మళ్ళీ నేను నామినేట్ చేస్తా. అక్కడ టేస్ట్ అయితే అంటాడు ఏముంది అందులో, విష్ణుప్రియ ఇద్దరిది బాగుందని చెప్పింది, హార్ట్ఫుల్గా చెప్పింది ఆవిడ కూడా. అలాగే యష్మి వచ్చిన యాడ్లాగా కనబడింది, కూర్చున్నారు. వాళ్ళ యాక్టివిటీ కనబడలేదంట. వాళ్ళు నలుగురు యాక్టివ్ అయ్యారు, యాడ్లా కనబడిందంట. యాడ్లో యాక్టివిటీ కనబడాలనే ఉందా? కనబడకుండా యాడ్స్ లేవా? సూపర్ డూపర్ హిట్ అవ్వలేదా? అదే మ్యాటర్ కాదు కదా. ఏదో చెప్పాలి కూడా చెప్పేసింది తప్ప వీళ్ళదంటే యాక్టివిటీ కనబడలేదంట, వాళ్ళది కనబడింది, నలుగురు యాక్టివ్ అయ్యారంట. అది నాకైతే నచ్చలా. వాళ్ళది కంటే వీళ్ళది అవినాష్ వాళ్ళది నాకైతే నచ్చింది. మరి మీకు ఏమనిపించింది కూడా కామెంట్ చేయండి. ఎవరిది నచ్చింది ఏంటంటే కంప్లీట్గా ఫేవరిజం, పార్షియాలిటీ అంతే. అప్పుడే గంగవ్వ అంటదే మాదే బాగుందంటే ఆయన కూడా చెబుతున్నాడు యాబ్సమ్ అనిపించింది మాకు, మీరే వినాలనిపించింది పృథ్వీ చెబుతా ఉన్నాడు. బట్ ఆవిడ అంటుంది మేము చెప్పాము బట్ మాది ఆవిడ సాగనివ్వదుకని చెప్పి. ఇవే ఆవిడ తగ్గించుకోవాలి. ఎవరు? యష్మి. ఈ ఫేవరిజమే బ్రాండ్ అంబాసిడర్ లాగా ప్రతి దశలోనున్న. తర్వాత ఇక నబీల్ ప్రేరణ యష్మిత అంటాడు కదా, మనం ఫస్ట్ నుంచి వాళ్ళకి అపోనెంట్ కొన్నా గంగావతి ఇదే పంచాయతీ అన్నట్టు ఉంది. ఏదైనా సరే వాళ్ళ వైపు వచ్చి అంటే రాయల్ క్లాన్గా వచ్చారు కదా, వైల్డ్ కార్డ్గా వచ్చారు కదా, ఆవిడకి మనం మీరు ఎంత ప్రేమగా చూసుకున్నా గంగుని మీరు కేర్ తీసుకున్నా ప్యాంపర్ చేసినా నేను ఎలా చూసినా మనకే ఆవిడ యాంటీగా ఉంది, నెగిటివ్ వైపు ఉంది, మీదికి వస్తారా ఉరుతారా అంటది. మనం ఎంత చేసినా ఎనిమిది ఎలా చూస్తుంది అంటే ఏజ్ని బట్టి అలాగే అర్థం చేసుకోవాలంటే అది మాత్రం వాస్తవం. ఆ ఏజ్ని బట్టి ఆవిడకి వైపు సెట్ అయిపోయి ఉండిపోవాలి. వీళ్ళు మాకు యాంటీ ఎనిమి అన్న మాదిరిగా ఈ వ్యతిరేకత పెరుగుతుంది. అయితే గంగా వెళ్ళిపోవడమే బెటర్ అండి. ఎందుకంటే మొన్న పృథ్వీ వాళ్ళు కూడా ఇక 75 కెమెరాలు ఉన్నాయి, నెగిటివ్ అయితే అన్నట్టుగా ఉంటున్నారు తప్ప కొద్దిగా ఆవిడ మాట విసరడం వల్ల మన విష్ణుప్రియ కూడా ఫీల్ అయింది కదా 2-3 సందర్భాలు. గంగవ్వ మాట అనేస్తుంది, ఫ్యామిలీ వరకు వద్దన్నది కనుక నేను చేయలేదని అలా చెప్పింది కదా. సో ఇలాంటి నేపథ్యంలో వచ్చేయడమే బెటర్. అట్లాగే ఇక నాగార్జున వచ్చారు. ఇద్దరు ఒక ఒపీనియన్ కావాలి కదా తేజ, మరి ఇద్దరు రాకుండా ఎందుకు చేసావు అంటే తీవ్ర పరిణామాలు అన్నారు కదండి, మరి ఎందుకు చేస్తారు, తెల్లారెట్టలేదు సో అందువల్ల చేస్తారంటే పనిష్మెంట్ అన్నారు. నెక్స్ట్ చీఫ్ కంటెండర్గా ఆ చీఫ్ కంటెండర్షిప్ నుంచి డిస్క్వాలిఫై. సరే అండి నేను తప్పు చేసా, రిలీజ్ అయ్యా. మరి ఇక్కడ హోస్ట్గా అడగాల్సిందేంటి, సరే టేస్ట్ చేసా తప్పు చేశాడు, నువ్వెందుకు చేసావు అని వెంటనే యష్మిని కూడా అడగాలి కదా. ఆయన చేసింది మిస్టేక్, మరి ఈవిడేం ఏకాభిప్రాయంతో చేసిందా? ఆయన తప్పు చేస్తే మరి ఈవిడ కూడా అదే తప్పు చేసింది కదా. ఇదే నచ్చదు నాకు. అడగాలి కదా, అమ్మ నువ్వెందుకు చేసావు అమ్మ యష్మి, మరి ఆయనదే తప్పు, నువ్వు కూడా అదే రూల్ బ్రేక్ చేసావు, మరి కనీసం మాట మాత్రమే అడగలేదా? సరే ఇక రోహిణికి మరి మెగా చీఫ్ కోసం ఎవరికంటే ప్రేరణ మెగా చీఫ్కి సపోర్ట్ చేసిందండి, నాకు ఆ సూట్ కేసు ఇచ్చిందండి, గ్రాటిట్యూడ్ చేసింది ఉంది, సో తీర్చుకోవాలి. ఇప్పుడు చెప్పింది వాళ్ళ క్లోజ్ ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చు, కానీ నా గేమ్ చూసి ఇచ్చిందంటే అది నిజంగా ఆవిడకి 1000 ఏనుగులు బలం ఇచ్చే మాట. అది ఆ రోహిణి ఇచ్చిన సూట్ కేసు. అది లాస్ట్లో కూడా ఖచ్చితంగా కళ్ళు మూసుకొని అబ్బా నాకు మళ్ళీ అవకాశం వచ్చింది రోహిణి అని చెప్పి ఇచ్చేయచ్చు. ఎందుకంటే వాళ్ళకంటే తేజకు అవినాష్కి ఇస్తుంది అనుకున్నా సరే కాకుండా 5 వారాల ఆట చూసి ఆ అమ్మాయి లాస్ట్ వరకు వస్తుందంటే ఓహో ఒక ఆడియన్గా చూస్తే అంత కనెక్ట్ అయ్యింది అనేది ఆవిడ ఒక్కసారి రివీల్ చేసుకుంటే ఎంత బూస్టప్ ఇచ్చే మాట చెప్పింది అనేది అర్థమైద్ది ఎవరు ప్రేరణకి. ఆవిడ ఇచ్చింది రోహిణి హార్ట్ఫుల్గా నీ గేమ్ చూసా బాగా ఆడో పాపం ఇస్తే బాగుంది అనిపించే ఇచ్చానని చెప్పింది. సో ఆ మాట ప్రేరణ చెప్పి ఇక్కడ ఎవిక్షన్ షీల్డ్ తన కోసమే కాకుండా వేరెవరికైనా వాడుతుందని ఇక్కడ కూడా పాజిటివ్ నోట్ చెప్పింది. కానీ తర్వాత గౌతమ్ వేసిన పంచ్ డైలాగ్తో అమ్మ నాయన బుర్ర గిర్రని తిరిగేసి టక్కన ఫ్లిప్ కొట్టేసి ఇక సేఫ్ గేమ్ ఆడిసింది. దానివల్ల ఆవిడకే నష్టం. సరే ఇక తర్వాత రోహిణికి ఇంకెవరు గంగవ్వ చెప్పింది నన్ను కాపాడుకుంటుంది బిడ్డలాగా మనవరాలు లెక్క. ఓకే. అలాగే తేజ కూడా ఎఫర్ట్స్ బాగా ఎక్కువ పెడుతుందని అందుకు ఇద్దాం అనుకున్నాను, సింపుల్ రీజన్. ఓకే. నిఖిల్కేమో హరితేజ నాకు వద్దన్నాడు నిఖిల్, వేరే వాళ్ళకి అలా సెల్ఫ్లెస్గా వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది లెక్క. అలాగే గేమ్లో కాన్ఫిడెన్స్ కూడా నచ్చిందంటే గేమ్ పరంగా కూడా ఆయన అర్హుడు. ఇదే మాట నేను టేస్టీ తేజ చెప్పాడు కదా హరితేజ, నువ్వు ఇప్పుడు ఏదైతే నిఖిల్లో క్వాలిటీస్ ఉన్నాయో అతనికి ఇవ్వాలంటున్నావో అవన్నీ ఉన్నాయని ఆయన కూడా చెప్పాడు. ఆయనకు అవసరమే ఉండదమ్మా, ఆయనే వద్దంటున్నాడు,
సో ఆయన వద్దంటున్నాడు, అందుకోసం వాళ్ళు చెబితే అతను నిఖిల్ కోరుకున్నది వాళ్ళు చేస్తామంటే రోహిణి గాని, టేస్టీ తేజ గాని, ఈవిడ అతను వద్దన్నదే ఆయనకే ఇద్దాము, ఆయనకి ఇస్తే మరి నాకో ఎవరికైనా ఉపయోగపడుతుంది. ఆవిడ ఇక్కడ మాట బయటపడింది. వేరే వాళ్ళకి అలా సెల్ఫ్లెస్‌గా ఉపయోగపడుతుంది అని లెక్క. సో వేరే వాళ్ళకి ఎవరికొచ్చినా చేస్తారు కదా! చేస్తారో మానుతారు. అతనైతే వద్దన్నాడు కదా! నాకైతే వద్దని చెప్పాడు కదా! కాన్ఫిడెన్స్‌ని సేఫ్ రీజన్ చెప్పుకొచ్చింది. ఆయనకి రావాలి, ఆయన ఓట్లు నాకు పడాలి, ఆయనకొచ్చి ఆ ఎవిక్షన్ షీల్డ్ మళ్ళీ నాకు వాడాలి అంతే. అంతకు మించి లేదు. అంత బాండింగ్ ఏమి వచ్చేలే. ఆటలో ఆర్గానిక్‌గా ఏదో సిట్యుయేషన్‌లో ఎమోషన్స్‌లో వచ్చాయంటే సరే అనుకోవచ్చు. అంత ఎమోషన్ లేదు, అంత బాండింగ్ లేదు. సడన్ చేంజ్ వచ్చింది అంతే. ఒకసారి ఆలోచించింది. సర్లే మనం ఉంటామో, వెళ్తామో, ఎందుకని మంచిది ఆ ఓటింగు, ఈ ఎవిక్షన్ షీల్డ్ అన్ని కూర్చొని అట్లాగే ఆడుకుంటూ వచ్చింది అంతే. సరే విష్ణుప్రియ, నిఖిల్ సెల్ఫ్‌లెస్, టైమ్ విజన్ యూజ్ చేసుకొని వాడతాడు, వేరే వాళ్ళకైనా ఉపయోగిస్తున్నాడు. ఆవిడ కొద్దిగా ఫ్రెండ్లీ వైబ్‌గా చెప్పుకోవచ్చు. ఇక పృథ్వీ స్ట్రాంగ్ ప్లేయర్ కనుక నిఖిల్‌కి ముగ్గురు చెప్పుకొని వచ్చారు. ఇక నబీల్‌కి చెప్పిందేంటి, గౌతమ్ కృష్ణ ఇక్కడ ఏమంటాడంటే, హౌస్‌లో ఎక్కువ సపోర్ట్ లేదనిపించింది. నాలాగే నాకు ఉండదు, అతనికి ఉండదు. నాలాగే సోలోగా ఇండివిడ్యువల్‌గా ఆడతాడు. అలాగే ఇన్‌ఫ్లుయెన్స్ కూడా అవ్వడు అనేటప్పుడు ఇక్కడ విష్ణుప్రియ, హరితేజ వాళ్ళ మొహాలు చూసుకుని, ఏంటి గౌతమ్ ఎంత ఎలివేషన్ ఇచ్చేస్తున్నావు, ఇతను ఒక పెద్ద సోలో ప్లేయర్, అతను ఒక సోలో ప్లేయర్, మరి మేము కాదా అన్నట్టుగా వాళ్ళ ఎక్స్ప్రెషన్, వాళ్ళ ఫీలింగ్స్ అయితే, ఆ చూపులకు అర్థం మరి మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఇతను అలా చెప్పాడు. చెప్పిన తర్వాత నాగార్జున ఏమన్నాడు మళ్ళీ అక్కడ, నబీల్‌కి మరి మా వాళ్ళు లేరా, ప్రేరణ మా వాళ్ళు ఉన్నారన్నావు కదా, ఎందుకు ఏంటి అని అడిగేసరికి, గౌతమ్ కూడా మరి ప్రేరణ అట్లా అన్నది కదా గౌతమ్ అని అడగడంతో గౌతమ్ చెప్పాడు ఇక్కడ క్లియర్‌గా, అవును సార్ కరెక్టే, ప్రేరణలకు అన్నాలో తప్పేముంది లేక, వైల్డ్ కార్డ్ వర్సెస్ ఓజీ, వైల్డ్ కార్డ్ వర్సెస్ ఓల్డ్ కార్డ్స్ అనే మాదిరిగా ఉంటదండి. అలాంటి సందర్భాన్ని మాత్రం నబీల్‌కే సపోర్ట్ చేస్తారు. వాళ్ళ వరకు వచ్చేసరికి నబీల్‌కి సపోర్ట్ రాదు. ఇది పేలింది పంచ్ డైలాగ్ పర్ఫెక్ట్ కుండ బద్దలు కూడా ఒక ఆడియన్‌గా మనం చూసినట్టుగా ఇప్పుడిప్పుడే నబీల్ కూడా అన్నాడు కదా, నబీల్ ఏంటి అలాగ అంటున్నాడు గౌతమ్, అవును సార్ చూస్తున్నా సార్ అన్నాడు కదా, నబీల్ కూడా ఇప్పుడిప్పుడే క్లారిటీ వచ్చింది, కళ్ళు తెరుస్తా ఉన్నాడు. అలాగే ఆ తర్వాత వచ్చిన యష్మి కూడా వెంటనే మార్చింది. ఎందుకు, మొన్న కూడా ఆవిడ ఒక మాట మన ఆయన గౌతమ్ కృష్ణకి అర్థమైపోయింది. ఓహో ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్, రాయల్ గ్యాంగ్స్టర్స్ అనేటప్పుడు నబీల్ బలాన్ని, శక్తిని, యుక్తిని, బుద్ధి బలం, కండ బలం వాడుకుంటున్నాడు. ఆయనకి సపోర్ట్ చేసరికి చెయ్యిట్లా, ఫైనల్‌గా మనకే చేసుకుంటారని లెక్క అర్థమైందనే విషయం గౌతమ్‌కి అర్థమైంది, నబీల్‌కి అర్థమైందనే విషయం వీళ్ళకి కూడా అర్థమైంది. అందుకు వెంటనే మార్చేశారు మాట. నిన్నటి వరకు యష్మి నిఖిల్‌కే ఇవ్వాలని ఫైట్ చేసి ఇప్పుడు సడెన్‌గా మాట మార్చింది. ఎందుకని, నిఖిల్, నబీల్ ఇద్దరు కష్టపడ్డారు, వేరే వాళ్ళకి సాక్రిఫై బదులు వాళ్ళకే ఉపయోగపడుతుందనే బెటర్ అనిపించింది అని చెప్పింది. మొన్న అది మోడల్ టాస్క్ అప్పుడు ఈవిడ ఏమనిందంటే, ఈవిడ నోటికి ఈవిడ, వాడికి కూడా అర్థమైపోయిందిరా మన గ్రూప్‌లో ఫైనల్‌గా అయితే ప్రేరణ లేకపోతే పృథ్వీ అని ఈవిడే చెప్పింది. అందువల్ల మనకు సపోర్ట్ చేయట్లేదు. అవినాష్‌తో డీల్ క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు గౌతమ్‌తో మళ్ళీ డీల్. అంటే వాడికి కూడా అర్థమైపోయి ప్రేరణకు గాని, పృథ్వీకి గాని మన గ్రూప్‌లోనే అనే పదం కూడా వాడింది. ఇక్కడ గౌతమ్ కృష్ణ ఎగ్జాక్ట్‌గా అదే చెప్పాడు. అంటే ఇది మొత్తం గ్రూప్ వైజ్ అయిపోతుంది, ఇతనికి అన్యాయం చేస్తున్నాం మనం, లేకపోతే మనకి ఫేవరిజం చేసుకుంటున్నాం మనమే లెక్క గౌతమ్ చెప్పడంతో వెంటనే మాట మార్చి, ఇద్దరు ఆట ముందు నుంచి చూసాండి చాలా బాగుందండి అని ఒక సేఫ్ రీజన్ చెప్పి, నేను వరకు నిఖిల్ అన్నాడు. సడన్‌గా నబీల్ మీద ఎప్పుడు ప్రేమ పుట్టుకొచ్చింది, నబీల్ నేను చూస్తున్నా సార్ అనడం, గౌతమ్ కృష్ణ పంచ్ డైలాగ్ వేయడంతో ముఖం మీద పిడేలు అని కొట్టినట్టు చెప్పడంతో అక్కడి నుంచి గేమ్ మారిపోయి 100%. ఇక తర్వాత అవినాష్ వచ్చాడు. నాకు మెగా చీఫ్‌లో ఆయనకి రీజన్ ఉంది. మెగా చీఫ్‌లో సపోర్ట్ చేసరికి నీకు నన్నా చేసి నాకు గ్రాటిట్యూడ్ ఉంది. రోహిణికి నాకు ఆవిడ నన్ను సేవ్ చేసింది, నేను ఆవిడని స్వాప్ చేశాను, చెల్లికి చెల్లి ఓకే. ఇక్కడ రోహిణి కూడా అడుగుతుంది, ఎగ్గ వేసింది అంటే కాదండి అని రీజన్ చెప్పుకున్నాడు. చెల్లికి చెల్లి అయిపోయింది సార్, ఆ రుణం తీరిపోయిందని లెక్క. సరే మళ్ళీ ముగ్గురికి చెరో 3 వచ్చాయి. మళ్ళీ ఇక్కడ నబీల్ ఏమో రోహిణికి చెప్పాడు. రోహిణి నిఖిల్ అంటే నిఖిల్‌కి చెప్పాడు. 70 రోజుల నుంచి ఉన్నాడు గనుక ఆయన అర్హుడని వ్యాలిడ్ పాయింట్ చెప్పాడు నబీల్ కూడా నిఖిల్ విషయంలో. ఆయన అర్హుడే, అందుకోసం అర్హుడే. ఆయన వద్దన్నాడనే తప్ప మామూలుగా అయితే ఇవ్వచ్చు ఆయనకి కూడా, అతనికి అవసరం కూడా లేదు. నిఖిల్‌కి కూడా ఆడియన్స్ సపోర్ట్ పరంగా వచ్చేస్తాడు. అలాగే రోహిణి ఏమో నిఖిల్‌కి వద్దు అనుకున్నాడు కనుక వద్దు, నబీల్ కావాలన్నాడు, ఆవిడ వ్యాలిడ్ పాయింట్, వద్దన్నోడికి ఎందుకు కావాలన్నోడికి ఇవ్వాలి. అలాగే మరి నిఖిల్‌కి వచ్చేసరికి రోహిణికి అవసరం కావచ్చు, ఆయన కరెక్ట్‌గానే చెప్పాడు. నబీల్ ఆట తెలుసు, ఆయన పవర్ తెలుసు, మరి ఇన్ని వారాలు 10 వారాలు వచ్చాడంటే ఊరికే వచ్చేస్తుందా, ఏదో ఉండబట్టే కదా వచ్చాడు. సో వీళ్ళు మళ్ళీ ముగ్గురు పర్ఫెక్ట్‌గా పాయింట్స్ వ్యాలిడ్ పాయింట్స్ చెప్పారు, మళ్ళీ ఈక్వల్ అయింది. ఇప్పుడు బంపర్ ఆఫర్ మళ్ళీ ఎవరికి వచ్చిందంటే ప్రేరణకు వచ్చింది. మెగా చీఫ్‌గా మరొక ఓటింగ్ డెసిషన్ ఈవిడ ఓటుతోనే డిసైడ్ అయ్యేది అనేటప్పుడు ఆవిడ వచ్చి చక్కగా నబీల్‌కి ఇచ్చింది. ఏమమ్మా మరేదంటే ఇందాక ఫస్ట్ రోహిణికి ఇచ్చావు కదా, ఇప్పుడు అందుకు ఏమన్నా బ్యాలెన్స్ సేఫ్ అంటే ఎగ్జాక్ట్‌గా అదే ఆడింది ఇక్కడ. ఫస్ట్ రోహిణికి ఇచ్చాను సార్, రెండోది వస్తే నబీల్‌కి అస్సలు నాకు వస్తుంది అనుకోలే, జెన్యూన్ ప్లేయరు, స్ట్రాంగ్ ప్లేయరు, అందుకే ఇచ్చిందంట. అంటే మరి జెన్యూన్ అంటే మరి మా వాళ్ళని ఎందుకు అన్నామంటే ఎగ్జాక్ట్‌గా అక్కడ దొరికేసింది. ఆ మా వాళ్ళు అనబట్టే అంటే ఈవిడే విడదీస్తుంది కదా, అక్కడ మా వాళ్ళు అన్నాడు అని ఇక్కడ చెప్పడంతో, దాని గురించి ఆయన అడగడంతో, అక్కడ గౌతమ్ కృష్ణ చెప్పడంతో, ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్ వర్సెస్ రాయల్ క్లాన్ వచ్చేటప్పుడు నబీల్ మావాడు అవుతాడండి వీళ్ళకి, అది కాకుండా వాళ్ళకి వచ్చింది అనుకోండి, నబీల్ ఏమో పైవాడు అవుతాడు, అప్పుడు మా వాళ్ళు మెయిన్ అవుతున్నారు. ఆవిడ కూడా అదే ఉద్దేశంతో చెప్పింది కదా, మా వాళ్ళు అంటున్నాడు రా అక్కడ, ఇక్కడ ఎందుకు చెప్పింది, ఈవిడ కూడా వీళ్ళని నా వాళ్ళు, మా వాళ్ళు, మన వాళ్ళు అని ఫీల్ అవ్వబట్టే కదా ఇల్లు అక్కడికి చెప్పింది. సో అదే విషయం అక్కడ నబీల్కుంటే తప్ప
ఆయన అలా ఫీల్ అయ్యాడు. ఆ టాస్క్లో నాకు సపోర్ట్ చేశారు కాబట్టి వాళ్ళు కోరిన ప్రకారం చేస్తానంటే, అరే మా వాళ్ళు అంటున్నారా అని ఈవిడ కూడా నా వాళ్ళు అనుకోబట్టే ఇలా వాళ్ళతో చెప్పింది అక్కడ. అలాగే యష్మి కూడా అనింది, వాడికి అర్థమైపోయిందిరా ఫైనల్గా మన గ్రూప్లోనే ఎవరో ఒకరు అవుతారని. ఇవన్నీ చూశాడు. ఆ గౌతమ్ కృష్ణ కూడా అక్కడ చెప్పడంతో, అవును సార్ కరెక్ట్, ఒరిజినల్ రాయల్ క్లాన్లు ఎట్లా చెప్పడం, అలాగే నబీల్ కూడా అర్థమైతుంది సార్, చూస్తాను సార్ అనడంతో మళ్ళీ ఇక్కడ మాట మార్చేసింది అనమాట. సేఫ్ ఆడుకుంటూ వచ్చింది. ప్రేరణ ఏం చెప్పింది, నాకు షాక్ అయ్యిందండి అప్పుడు అనేటప్పుడు కూడా అని చెప్పింది. ఆ ఓజీస్ రాయల్స్ అనుకున్నాం, బట్ తాను మళ్ళీ ఇక్కడ అడిగారు కదా నాగార్జున, మరి ఎందుకమ్మా మాట మార్చావా ఏంటి, ఇందాకే కదా అన్నావు మా వాళ్ళు అన్నాడు. అంటే ఆ ఓజీస్ రాయల్స్ అనుకున్నా సార్, బట్ నేనే మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నా, తను మా వాళ్ళు అనడంతో షాక్ అయ్యా, తర్వాత మరి ఆ టాస్క్లో సపోర్ట్ ఇవన్నీ చెప్పానండి. మళ్ళీ ఆయన అడిగాడు, మరి మిస్కమ్యూనికేట్ అయినప్పుడు సారీ చెప్పాలి కదా, పోనీ అక్కడ వాళ్ళకైనా క్లారిఫై, అరే ఆడు ఇలాగన్నాడంటే నాకు ఆ ఉద్దేశం, నాకే మిస్కమ్యూనికేషన్ అయ్యింది, నేనే మిస్అండర్స్టాండింగ్ చెప్పిందా, చెప్పలే సేఫ్ రీజన్ చెప్పింది. నిజంగా ఆవిడ మరొక అవకాశం వచ్చినప్పుడు ఎగిరి గంతేసుకుని, అమ్మయ్య రోహిణి నాకు నిజంగా ఇంత వేగంగా నీ రుణం తీర్చుకునే అవకాశం వస్తుంది అనుకోలే, మరి ఇప్పుడు కాకపోతే మళ్ళీ అయ్యేదన్నో లేదో కూడా తెలియదు, అవుతుందని నమ్మకం కూడా లేదు, నువ్వు బంపర్ ఆఫర్ ఇచ్చావు, నాకు మళ్ళీ అవకాశం వచ్చింది, నబీల్ ఆల్రెడీ మెగా చీఫ్ అయ్యాడు, నువ్వు అవ్వలేదు, పైగా నీ వల్ల నాకు వచ్చింది, నిజంగా 2 సార్లు నాకు అవకాశం ఇచ్చాడు దేవుడిని మాదిరిగా వచ్చి చక్కగా ఇచ్చుకుంటే బ్రహ్మాండంగా ఉండేది. అక్కడ నబీల్ కూడా ఏమన్నాడు, ఎందుకంటే ఆల్రెడీ నేను మెగా చీఫ్ అయ్యాను, పాప మా పిల్ల బొబ్బట్టి ఈ వీడియోలో ఎంతవరకు రేస్ వరకు వచ్చింది, పైగా లాస్ట్ రౌండ్లో అన్నింటికంటే బాధాకరం ఏంటంటే రోహిణి వర్సెస్ ప్రేరణ లాస్ట్ రౌండ్లో పడేటప్పుడు రోహిణి ఓడిపోవడం, చాలా బాధపడడం, ఇంత జరిగాక నబీల్ కూడా అర్థం చేసుకుంటాడు, ఆవిడ పాప నాకిచ్చి నా చేతిలోనే, అంటే నాకు వర్సెస్ ఆవిడకి జరిగిన రౌండ్లోనే ఓడిపోయింది అంటే అక్కడ ఎవరికైనా అబ్బా ఏం ఆడింది అబ్బా ప్రేరణ, హైలైట్ సూపర్, అసలు భలే డెసిషన్ తీసుకుంది అనిపించేది. కానీ ఆ గౌతమ్ కృష్ణలో నబీల్కి అర్థం అవడం, అమ్మో మన అందరూ గ్రూప్ అయిపోతుందా, మనది గ్రూప్ కింద పోటీ అయిపోతుందా, ఆయన్ని వాడుకుని వదిలేస్తాను, మా యూజ్ అండ్ త్రో ఇదంతా హైలైట్ అయిపోతుందని వెంటనే యష్మి అలాగే ప్రేరణ కూడా గేమ్ చేంజ్ చేసేసి మాట మార్చేసి ఇలాగ సేఫ్ గేమ్ ఆడారు. ఫేక్ రీజన్స్ అయితే చెప్పారు, నో డౌట్. ఎందుకంటే ఇక్కడ ఎక్స్లో కూడా ఫైనల్గా మళ్ళీ నబీలే ఉన్నాడు, ఫైనల్గా ఇక్కడ నబీల్కే దక్కింది, అది వేరే విషయం పక్కన పెడితే అట్లా చేశారు. అయితే ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, మనం చెప్పా ఈ ఎవిక్షన్ ఫీ షీల్డ్ టికెట్ టు ఫినాల వరకు అన్నారు కదండి, 3 వారాల వరకు, అంటే ఇది లాస్ట్ మినిట్లో యాక్చువల్గా వీళ్ళు అనుకున్నది వేరు, అక్కడ తేజ ఇచ్చిన జలక్తో యష్మి అండ్ తేజ ఇద్దరు కూడా వేసేయడంతో ఈ గేమ్ మొత్తం చేంజ్ అయిపోయి అసలు వాళ్ళు ఎవరికి ఇవ్వాలనుకున్నారు, వాళ్ళు ఆడించాలనుకున్న బిగ్ బాస్ టీం ఆడించాలనుకున్న గేమ్ వేరు, ఇక్కడ జరిగింది వేరు. సరే ఫైనల్గా మరి ఇంకా అట్టగాదు లేకపోతే ఇది ఎటు లైవ్లో కదా, మొన్నటికైతే కాదు కదా జరిగింది కదా, నేను అక్కడ ఆపేసి లైవ్లో చాలా డిస్కషన్లు పెట్టి 1 వీక్ కోసం అని మాదిరిగా చేశారంటే మార్చారు, ఇది అప్డేట్ అవుతుంది. అలాగే తర్వాత ఇక వరస్ట్ ప్లేయర్ టాస్క్ నడిచింది కదా, ఏముంది నబీల్ ఏమో విష్ణుప్రియ ఆట కనబడట్లే, నామినేషన్లు పడ్డాక ఆడుతుంది, టైం అంతా ఒకరితోనే ఉంటుంది, ఇద్దరితోనే ఉంటుంది, ఆడదు గెలవదు, నో ఇంటరాక్షన్, అవన్నీ కరెక్ట్, ఆవిడకి ఆట మీద కంటే అతని మీద ఇంట్రెస్ట్ ఎక్కువ. అలాగే హరితేజ ఎవరికి చెప్పింది, తేజక రోహిణికి చెప్తుంది, తేజ అవినాష్ వెనకాల తప్ప ఓన్ గేమ్ ఉండదు, ఓన్ స్టాండ్ ఉండదు అని చెప్పేసింది. అలాగే ఇంకోటి ఏంటంటే గౌతమ్ పృథ్వీకి చెప్పాడు, మల్టిపుల్ రీజన్స్ అన్నాడు, వేరే వాళ్ళ డెసిషన్కి నో రెస్పెక్ట్. అలాగే యష్మి సూట్ కేసు ఇస్తే చాలాసేపు డ్రిల్లింగ్ చేశాడు, ఆమెను క్వశ్చన్ చేశాడు, ఆవిడ ఆట కూడా ఇతనే ఆడాడు, నువ్వు ఎలా చేస్తావు అంటే ఇండివిజువల్ ప్లే లేకుండా చేసేస్తున్నాడు. ఎందుకంటే విష్ణుప్రియ 5 నామినేషన్లు కూడా ఎలా చేస్తావు, వీళ్ళని చేయాలి వాళ్ళని చేయాలి, మొత్తం ఇతను చెప్పినట్టుగా చేయాలి, ఇతను చెప్పినట్టుగా ఆడాలి, వ్యాలిడ్ పాయింట్స్ పట్టుకోండి. గౌతమ్ అబ్జర్వేషన్ బాగున్నట్టు ఉంది, అంటే మనం సేవ్ అయ్యామనేసరి కాన్ఫిడెన్స్ పెరిగినట్టు ఉంది, దాంతో ఈ అబ్జర్వేషన్ ఉంది. లేకపోతే అతని కోసం 1 పాయింట్ ఉండి రేసులోంచి తప్పించేసినప్పుడు కూడా అంత ఆలోచించలే, మబ్బుగా డల్గా ఉండిపోయాడు. అవునా అవినాష్ చెబితే నాకు తెలిసింది, హరితేజ చెబితే తెలిసింది అన్నాడు తప్ప ఇప్పుడు ఇన్న పాయింట్స్ అబ్జర్వేషన్ చేస్తుండ్రు ఎలా జరుగుతుంది ఏంటని. అది కరెక్టే, ఇండివిజువల్ డెసిషన్కి రెస్పెక్ట్ ఇవ్వడంటే ఎగ్జాక్ట్గా ఆ రోజు అదే ఫీల్ అయ్యారు ఎవరు, యష్మి అండ్ విష్ణుప్రియ అదే చెప్పాడు. అలాగే ఎక్కువ ఫిజికల్ అవుతుంది, ఇది 100% ఫ్యాక్ట్, నో డౌట్. అవినాష్ నరేవరు అంటే మంచి పాయింట్లో చెప్పాడు. అలాగే యష్మి రోహిణికి లిమిట్ కొద్ది మందితోనే టైం స్పెండ్ చేస్తుంది అందరితో, అంటే ఈవిడ కూడా అంతే కదా, యష్మి కూడా తన వాళ్ళతోనే ఉంటుంది కదా, మరి అందరితో ఈవిడ కూడా అంత ఎక్కువ టైం ఏమి స్పెండ్ చేయదు కదా, ఎవరు వైబ్ సెట్ అయింది అనబట్టి వాళ్ళు ఉంటారు. అలాగే అవినాష్ మేకప్ ఎక్కువ, నిజంగా నాకు కూడా అది అనిపిస్తుంది, ఫస్ట్ చూసేటప్పుడు కొద్ది మేకప్ ఎక్కువైనట్టుంది ఏందబ్బా అనుకున్నా, హోస్ట్ కూడా అడిగి ఏంది సొంత మేకప్ ఎక్కువైనట్టుందని. అలాగే హరితేజ ఎవిక్షన్ షీల్డ్లో రీజన్స్ నచ్చలేదు అన్నాడు, ఎందుకంటే ఇన్ని రోజులు నాతో బాగా ఉంది మంచిగా ఉందంటే ఆ తర్వాత కానీ ఆట స్లోగా ఉంది, ఆమె దృష్టిలో ఆర్ట్ వేరే అనుకున్నాను, ఆర్ట్ అంటే ఏమబ్బా ఆర్ట్ అనుకున్నా, ఏ ఫర్ అవినాష్ అంట, ఆర్ ఫర్ రోహిణి, టీ ఫర్ టేస్ట్ తేజ, ఆర్ట్ అంట అవినాష్ రోహిణి తేజ. సరే అయితే అది అవినాష్ చెప్పినట్టుగా ఇక్కడ ఇన్ని రోజులు ఆయనతో బాగానే ఉంది, అలాంటిది నా ఎగ్గ వేసేయడం అంటే హరితేజ నాకు నచ్చలేదు అన్నాడు కదా, ఎగ్జాక్ట్గా నేను మళ్ళీ అతను అడిగిన తర్వాత కూడా కంప్లీట్ రివర్స్లో చెప్పింది వాళ్ళు, అరే నీదే నేను తీసి మళ్ళీ నబీలో ఉన్నాడు కదా ఆప్షన్, ఆయన ఏమంటే నీ ఫ్రెండ్ రోహిణి నువ్వే ఫ్రెండ్ అని ఫీల్ అవుతాను, బట్ ఆవిడ ఫీల్ అవుతుందో లేదో చెక్ చేసుకో చూసుకో, మరి నీ ఫ్రెండే నిన్ను కాపాడకపోతే ఎట్లా లెక్క చెప్పడంతో ఫీజులు ఎగిరిపోయి ఇక్కడ అవకాశం రావడంతో ఈ కన్ఫ్యూషన్ రూమ్లో కట్టి మళ్ళీ వేసాడు అనమాట ఆయన, ఆవిడకి రీజనబుల్ అనిపించే. అలాగే రోహిణి యష్మికి మాటలు బాగా ఆడుతుంది, కానీ గేమ్ వీక్ అంటే గేమ్ అయితే ఇస్తుంది, ఆడుతుంది, ఆవిడ మ్యాక్సిమం ట్రై చేస్తుంది,
ఒకవేళ ఏదైనా హెల్త్ ఇష్యూ ఉంటే తప్ప మ్యాక్సిమం ఆవిడ ఫిజికల్ టాస్క్లు కూడా ఆడుతుంది. మాటలు అటు ఇటు అయిపోతాయి కానీ ఆటలు అయితే 100% దూకుతుంది. శివంగిలాగా ఆడుతుంది యష్మి. రోహిణి కన్ఫ్యూజ్ అయ్యిందో, క్లారిటీ మిస్ అయింది కానీ వ్యాలిడ్ రీజన్ అయితే ఇవ్వలేదని నాకు అనిపించింది. అలాగే ప్రేరణ విష్ణుకి జెన్యూన్ అనిపించింది. వీళ్ళ గురించి చెప్పక్కర్లేదు. ఈవిడ గురించి ఆవిడ ఎంత చెప్తుంది, ఆవిడ గురించి ఎంత చెబుతుంది. చిన్న చిన్న రీజన్సే వెరీ రూడ్, వెరీ హార్ష్ ఉంటాయి. ఈవిడ కూడా అదే క్వాలిటీ ఉంది. ప్రేరణ ఏం తక్కువ కాదు. సిగ్గు లేకుండా ఎందుకు నవ్వుతావు అవన్నీ కూడా మరివేంటి ముద్దుగా మాట్లాడింది. ఆవిడ చాలా రూడ్గా హార్ష్గా మాట్లాడుతుంది. తిరిగి విష్ణు అంటదంటే ఇద్దరు గంతకదగ బాగుంటాయి. దొంది ఆ విషయంలో ఆవిడే మాట జారుతుంది, ఈవిడే మాట జారుతుంది. అంతే పాత పంచాలని తవ్వుకుంటూ తీసింది ఇక్కడ. అలాగే నిఖిలేమో టేస్టీ తేజకి ఎందుకో తేజ మీద ప్రతిసారి ఇతను పగబట్టేసినట్టున్నాడు. ఏదొచ్చినా టేస్టీ తేజకి, నామినేషన్లైనా టేస్టీ తేజ, ఇలాంటివి వచ్చినా టేస్టీ తేజ. నిఖిల్ ఎందుకో మరి ఎందుకో వైబ్ సెట్ అవ్వట్లేదు ఏమో కానీ రుబాబ్స్ టాక్స్ అని చెప్పాడు కానీ సర్కాజం తప్ప ఉండదని అదే చెప్పాడు. సర్కాజం ఉంటుంది, అంత పాజిటివ్ లేదని లెక్క. అలాగే ఇంకెవరు విష్ణుప్రియ తేజకి చెప్పింది ఇంకా బెటర్ ఆడొచ్చు, ప్రీవియస్ సీజన్లో చూసి వచ్చాడు, ఆ ఫ్రీ ఫ్లోలో న్యాచురల్గా ఉండట్లేదు, క్యాలిక్యులేట్కి మంచిదే కదా, తప్పులు తెలుసుకొని ఆడాలి కదా. ఇప్పుడు ఫీడ్బ్యాక్ వచ్చిన ఒక షో చూసి వచ్చిన తర్వాత ఆ ఇన్పుట్స్ తీసుకొని ఇలా జరగచ్చు. అయితే తేజలో అది ఉంది. కొన్ని ముందర తొందరపడి ముందర కూసిందో కోయిలని మాదిరిగా కొన్నింటికి ముందే కూసేస్తాడు, అరిచేస్తాడు. ఇది ఎలాగ జరుగుద్ది, అది అలాగ జరుగుద్ది, అది అలాగ జరుగుద్ది అని. బట్ ఏది ఎలాగ జరుగుద్ది అని తర్వాత చూడొచ్చు కదా. అదే అతనికి నష్టమే. ఆ క్యాలిక్యులేషన్స్తో కూడా అవతల ముందే ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు. ఆ స్ట్రాటజీలు మనసులో పెట్టుకోవాలి, మైండ్లో పెట్టుకోవాలి, గ్రౌండ్లో పెట్టకూడదు, బయట పెట్టకూడదు. మైండ్లో ఉంచుకొని అది సమయం సందర్భంగా ఇంప్లిమెంట్ చేయాలి. ఇలా చెప్పడం వల్ల ముందే చెప్పేస్తే ఇలాగే అవుతుంది. అది ఆయనకి నష్టం. మనసులో పెట్టుకొని ఒక ఈ టాస్క్ ఇలా ఉందో ఆ సీజన్ లెక్కలు వేసుకొని 100 వేసుకొని పెట్టుకొని ఇంప్లిమెంట్ చేయాలి. ఇలా చెప్పడం వల్ల మంచిది కాదు, ఆయనకు కూడా మంచిది కాదు ఆవిడ చెప్పినట్టుగా. అలాగే ఇంతకుముందు కూడా నేను చెప్పి ఇదే విషయం మీద పృథ్వీ తేజకే ఎక్స్ టాస్క్లో నాట్ రైట్ అనిపించింది బిహేవియర్ వైజ్ అంట. బిహేవియర్ గురించి ఇతను చెప్పడం చూస్తే విడ్డూరంగా ఉంది. తేజ గురించి పృథ్వీ చెప్పడం బిహేవియర్ వైజ్ నాట్ గుడ్ అంట. అయితే వైబ్ మ్యాచ్ కాలేదంటే ఓకే. అలాగే ఇంకోటంటే చూసారా హరితేజ దెబ్బ, అవినాష్ నన్ను ఆపుతున్నప్పుడు నబీల్కి నాకు ఫైట్ అయినప్పుడు కంటిన్యూ అన్నాడు, లెట్ దెమ్ కంటిన్యూ అన్నాడు అని చెప్పి చెప్పుడు మాటలు వినమంటుంది. క్లారిటీ తీసుకోవాలి, వెళ్ళి అడగొచ్చు కదా తేజాని. అవునన్నా వీళ్ళకి అన్నామంట నిజమా, నేను ఆశ్చర్యపోయిన షాక్ అయ్యానంటే బాగుండే, చెప్పారు అని చెప్పాడు. అంటే అతనికి కన్ఫర్మేషన్ లేదు, క్లారిఫికేషన్ లేదు. ఎవరో చెప్పిన మాట వినకుండా వెళ్ళి అడిగితే ఏమంటాడు? రెండు పక్కల వినాలి కదా. ఎందుకంటే రేపు పొద్దున్న నామినేషన్కి ఇదే పాయింట్ తేవచ్చు, తెస్తాడు, 100% తెస్తాడు. సో క్లారిఫికేషన్ తీసుకుంటే బెటరు. అలాగే నెక్స్ట్ వన్ తేజ. ఇక్కడ బాధ అనిపించింది. ఏంది 2 కేజీలు తగ్గినట్టు ఉన్నావా నాగార్జున అంటే, అవును సార్ సట్ట కోసం అంటే నాకు ఇక్కడ బాధ అనిపించింది. అయ్యో పాపం భోజన ప్రియుడు, ఆపుకులోడు, ఇది కనబడితే గబుక్కు నోట్లు వేసుకుందాం అని చూస్తాడు, ఆ షట్ట కోసం తగ్గుతున్నాడు అంట. సరే ఇక్కడ చెప్పిన పాయింట్లు ఏంటంటే పృథ్వీ అవతల వాళ్ళు ఇబ్బంది పడినా పట్టించుకోడండి, కంట్రోల్ ఉండదని ఎంతవరకైనా వెళ్ళిపోయి అది వాస్తవమే. టాస్క్లు వచ్చేసరికి ఎంత దూరమని వెళ్ళిపోతుంది. ఇతను ఎంత దూరమని వెళ్ళిపోతారు, అవతల చిన్న మూట పడితే నేను గోల పెట్టి గగ్గులు పెట్టి రచ్చ చేశాడు ఇంకా. సరే ఇంక నెక్స్ట్ వన్ ఎవరికి వరస్ట్ వస్తే ఎక్కువ వస్తే వాళ్ళకే ఫ్యామిలీ వీక్ నో ఛాన్స్ అన్నారు కదా. మరి టేస్టీ తేజకి 3 అయితే వచ్చాయి. ఆయన చెబుతా సార్ అదేం సార్ నేను ఈ సీజన్కి వచ్చిందో అందుకు సార్, నా ఫస్ట్ ప్రయారిటీ అదే కదా సార్. సరే ఏం చేస్తాం సార్, యాక్సెప్ట్ చేస్తాం. అయితే ఇది మాత్రం జరగదు, ఖచ్చితంగా ఆయనకు ఉంటుంది, టీఆర్పీ మోత మోగుతుంది, ఆయన బాగా ఎమోషన్ అయిపోతారు. పైగా ఒక్కొక్కరు ఇప్పుడు ఆల్రెడీ నీకు లేదని చెప్పేశారు. రేపటి నుంచి 11వ తేదీ నుంచి మొదలవుతుంది, సోమవారం నుంచి గురువారం వరకు నడుస్తుంది అది. ఆ తర్వాత 16వ తేదీ వీకెండ్లో ఈ ఫ్యామిలీ మెంబర్ నుంచి ఒకరు, అలాగే ఇంకెవరు ఒక సెలబ్రిటీ వస్తారు. ఈ 4 రోజులు ఒక్కొక్కరు తలకలు వచ్చాయి, ఎమోషన్స్, కేరింగ్లు, ప్యాంపరింగ్లు, బాండింగ్ అంతా చూస్తే తేజ కళ్ళల్లో కృష్ణ, గంగా, గోదావరి, యమున, సరస్వతి అన్ని నదులు ప్రవహించి పొంగి పొర్లుతూ ఉంటాయి. టీఆర్పీ మోత మోగిపోద్ది. హరితేజ వాళ్ళ పాపతో కంటే 10 ఎంతలు 100 ఎంతలు టీఆర్పీ మోగిపోద్ది, అందులో డౌటే లేదు. అందుకోసం ఆయనకి చేశారు తప్ప లాస్ట్లో ఏదో ఒక ట్విస్ట్ ఇచ్చి అయితే పంపిస్తారు, చేస్తారు, నో డౌట్ అవకాశం అయితే ఇస్తారు. ఎవ్వరూ అనేది లేదు, 100% వస్తుంది ఛాన్స్. అంత ఎందుకు మిస్ చేసుకుంటారు? ఆ తర్వాత ఇంకేదైనా ఎలిమినేషన్, నామినేషన్, ఇంకేదైనా పనిష్మెంట్ ఉండాలి తప్ప, ఒక సాక్రిఫైస్ చేయాలి, లేకపోతే జైని ఇంకేదో ముడిపెడితే పెట్టాలి తప్ప ఇంకెవరికైనా ఏదైనా తప్ప నో డౌట్ ఇచ్చే తీరుతారు. సరే ఇక్కడ గంగవ్వ అశ్వినికి చెప్పింది గేమ్ వస్తువులు వెళ్ళి పెడుతుంది, ఆవిడని చూస్తే నాకు నచ్చదు అని చెప్పి 1000 కళ్ళతో ఎదురు చూస్తాను, హెల్త్ ఇష్యూస్ ఉందని చెప్పింది, మంటలు వస్తున్నాయి, అదైతుంది ఇదైతుందని, నీకు చేతన అవుతుంది అని కూడా చెప్పింది. బట్ నువ్వు తలుచుకుంటూ అవుతుంది అని లెక్క మరి పంపించాలని ఫిక్స్ అయిపోయి పంపించారు. దానికి ఒక రీజన్ ఉంది, చెప్పాను కదా నేను స్టార్టింగ్లో, దాని గురించి చెప్పకూడదు, చెప్పలేను. ఇక్కడ తేజ అంటే మరి నా ఫ్యామిలీ రాదన్నారు, ఫ్యామిలీ కూడా ఎమోషన్ అయ్యాడు, మన గంగతో కొద్దిగా బాగుంటుంది కదా. అంటే రోహిణి నేను అడిగితే నా ఫ్యామిలీ సాక్రిఫైస్ చేస్తాలే అని అంటా ఉంది కానీ ఇతను కూడా వదిలేండి, అడిగిన ఎవరు వాళ్ళు చేయాలనుకున్నదే చేస్తారు. మా మదర్ బీభత్సమైన ఫ్యాన్ అంటే అంత బీభత్సమైన ఫ్యాన్నే వదులుకోరు. ఆ ఫ్యామిలీ వీక్ ఎమోషనల్ సెంటిమెంట్ కూడా ఫ్యామిలీ వీక్ పెట్టేది ఆ బాండింగ్స్ కోసం, ఆ ఎమోషన్ కోసం, ఆ టీఆర్పీ సెంటిమెంట్ కోసం. అదే వదులుకుంటారు, వాళ్ళ డెసిషన్ ఫైనల్ అంటాడుగానే ఖచ్చితంగా అవకాశం అయితే వస్తుంది. సో మొత్తానికి టేస్టీ తేజకి 3 పడ్డాయి. ఈ వారస్లో విష్ణుప్రియకి 2, యష్మికేమో 2, పృథ్వీకి 2, అట్లాగే రోహిణికి 2, ఫైనల్గా హరితేజకి 1 ఇట్లా పడ్డాయి. మరి వీకేమనిపించింది ఎపిసోడ్? ఓవరాల్గా లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి.